Hi children, good morning Anna. How are you? All of you fine? Okay Anna, నేను కూడా చాలా బాగున్నాను. Okay, మరి please open your textbook. The page number 63. థర్డ్ చాప్టర్లో మనం సింపుల్ ఈక్వేషన్ సంబంధించి ఎస్టర్డే క్లాస్లో ఎక్సర్సైజ్ 1కి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ చెప్పాము. ఓకే, మరి ఈ రాయమని చెప్పి రాసారమ్మ మనందరూ. ద క్వాంటిటీ బికమ్స్ మైనస్ వస్తుంది, పాజిటివ్ ఉన్నప్పుడు మైనస్ ఉన్నప్పుడు పాజిటివ్గా, అలాగే డివిజన్ సింబల్ ఉన్నప్పుడు ఇంటూ ఉన్నప్పుడు డివిజన్ సింబల్ రాసేయండి. మరి నేను రాయకపోతే కలిసి ఈరోజు రాసేయండి. ఓకే, మరి టుడే క్లాస్లో ఎక్సర్సైజ్ 2లో నిన్న చెప్పిన క్లాస్లో కొద్దిగా మిస్ ఆగిపోయాయి కదా, అది చూద్దాం. మరి ఫస్ట్ వన్లో ఫిఫ్త్ వన్, వాట్ ఈస్ ద ఫిఫ్త్ క్వశ్చన్? 3x + 8 = 5x + 2. ఫాస్ట్గా ఓపెన్ చేయాలి, బుక్స్ ఓపెన్ చేయకపోతే. చూడండి ఒకసారి. దిస్ ఇస్ ద 3x + 8 = లెఫ్ట్ సైడ్, 5x + 2 = రైట్ సైడ్. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్. మరి చూడండి, ఇక్కడ x ఉంది, ఇక్కడ x ఉంది. మరి ఇప్పుడు 3x + 8 అడిషన్ చేయగలవా? నో, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఓకే, 5x + 2 అడిషన్ చేయగలవా? నో, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఇప్పుడు ఏం చెప్పొచ్చు అంటే, ఇప్పుడు x మొత్తం ఒకవైపుకి, జనరల్ నెంబర్స్ మొత్తం ఒకవైపుకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఓకే, ట్రాన్స్ఫర్ ద 5x లెఫ్ట్ సైడ్. ఓకే, 3x మైనస్, ఇది పాజిటివ్ నెంబర్ కదా, ఇది లెఫ్ట్ సైడ్కి వచ్చినప్పుడు ఏమవుతుంది అని చెప్పాను? మైనస్ అవుతుంది. ఓకే, -5x = 2. 8ని 2కి ట్రాన్స్ఫర్ చేయండి రైట్ సైడ్కి. -8 పాజిటివ్ 8 కదా, +8 ట్రాన్స్ఫర్ చేసినప్పుడు రైట్ సైడ్ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు -8 అవుతుంది. సో ఇప్పుడు మనం ఏం చేయొచ్చు? మైనస్ సింబల్ ఉంది కాబట్టి మైనస్ చేయాలి. 3x - 5x అంటే -2x. 2 - 8 అంటే -6. మైనస్ క్యాన్సిల్. therefore 2x = 6. therefore x = 6/2. 2 1 jar 2 3 jar. x = 3. x value = 3. మరి x = 3 అనేది సక్సెస్ ఉందో లేదా చెక్ చేద్దాం. చెక్ ద రిజల్ట్. ఓకే, చెక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ we write the problem 3x + 8 = 5x + 2. మా ఇక్కడ 3x + 8కి అలాగే 5x + 2కి మధ్యలో ఈక్వల్ సింబల్ ఉంది కదా. ఈక్వల్ అంటే అర్థం ఏంటి? యువతల ఈ రెండింటి 3x + 8 ఎడిషన్ చేసినప్పుడు ఏ ఆన్సర్ అయితే వస్తుందో, అలాగే అట్ ద సేమ్ టైం 5x + 2 కూడా ఎడిషన్ చేసినప్పుడు అదే ఆన్సర్ వస్తుందని అర్థం. దట్ మీన్స్ ఓకే, దేనిపై ఇప్పుడు x ఉంది కదా, x వాల్యూ ఇక్కడ రాయండి. 3 + 8 = 5. x means 3 + 2 = half means into symbol. 3 3s are 9 + 8 = 5 3s are 15 + 2. 9 + 8 17 = 17. చెక్ చేసాం మనం చేసిన క్వశ్చన్కి రాంగా రైట్ అంటే దట్ ఇస్ ద రైట్ ఆన్సర్. x value is right. ఓకే, రైట్ ఇట్లీ, డోంట్ మేక్ మిస్టేక్స్. ఓకే, నెక్స్ట్ సిక్స్త్ వన్. What is the asking sixth question? Okay, write neatly all of you. 5y + 10 = 4y - 10. Okay, same na cheppandi. 5y transfer the 4y LHS వైపు కదా, అంటే లెఫ్ట్ సైడ్. -4y = రిమైన్ నెంబర్ -10 ట్రాన్స్ఫర్ ద +10 మా లెఫ్ట్ సైడ్. ఓకే, మా 5y - 4y దట్ మీన్స్ y. 5 వైలు ఇక్కడ 4 వైలు సబ్ట్రాక్షన్ చేస్తాం, మిగిలింది ఒక y = -10 టోటల్లీ -20. ఓకే, -20 అనేది ఆన్సర్ వచ్చింది. ఇప్పుడు లెట్ చెక్ వాట్ ఈస్ ఆస్కింగ్ క్వశ్చన్. 5y + 10 = 4y - 10. ఓకే, y ఇప్పుడు వైలు కాడ y వాల్యూ ప్రతిక్షేపించండి. -20 + 10 4 × -20 = -10. ఓకే, 5 2s are 10 మైనస్ యాడ్ చేయండి. ఓకే, 0 + 10 = 4 2s are 8 -80 -10 -100 + 10 -90 = -90. Minus both are cancelled. 90 = 90
99 కూడా క్యాన్సిల్ చేసుకోవాలి సార్. 99 క్యాన్సిల్ చేస్తే ఉంది కదా 1 1 మిగిలింది అంటే ఈక్వల్గా వచ్చిందా లేదా 90 = 90. ఈ క్వశ్చన్ సార్ సాటిస్ఫై అయింది కదా. ఓకే నెక్స్ట్ వన్ సెకండ్ వన్ సాల్వ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ బై ట్రాన్స్పోజింగ్ ద టర్మ్స్ అండ్ చెక్ యువర్ మా పైన చెప్పిన మోడలే సేమ్ డిటో మోడల్ కింద ఉంది మీరు చేయగలరా. ఇక్కడ పైన ఏం చెప్పాడు వితౌట్ ట్రాన్స్పోజింగ్ అంటాడు. వితౌట్ ట్రాన్స్పోజింగ్ అంటే డైరెక్ట్ చూసి చెప్పాలని చెప్పే కదా ఎక్స్ట్రా క్లాస్లో అలా చెప్పితే నేను చెప్పగలను కానీ మీరు చేయడం అసాధ్యము. కాబట్టి దీన్ని ట్రాన్స్పోజింగ్ మెథడ్ యూజ్ చేస్తే చెప్పాను. ఇప్పుడు ఏ మెథడ్ అయితే యూజ్ చేసి చెప్పాము ఇదే మెథడ్ సెకండ్ వన్లో ఉన్నది. ఓకేనా కానీ మీరు చేయవచ్చు మరి మొత్తం మీరు చేస్తారంటే నేను ఎక్సర్సైజ్ 3లోకి వెళ్ళిపోతాను. మరి సెకండ్ వన్ what is the second question? 2 plus y is equal to 7. Therefore y equal to transposing 2 left side y 7 minus 2 5. Check the result. Check 2 plus y is equal to 7. 2 plus y into 5 ఇంతే. మీరు సెకండ్ చేయండి. థర్డ్ వన్ నేను చెప్తాను. 10 minus q is equal to 6. Therefore minus q వద్ద నుంచి ట్రాన్స్ఫార్మ్ చేయండి 6 minus 10. Therefore minus q 6 minus 10 minus 1 minus minus cancel. Therefore q equal to 4. Check the result కదా. Check 10 minus q is equal to 6. 10 minus 4 కదా. 10 minus 4 6 equal to 6. Satisfy the result. నెక్స్ట్ 2t ఉంది చేయండి మీరు. అది ఎగ్జామ్లో కూడా అడిగిన క్వార్టర్లీలో అడిగిండు. 2t minus 5 is equal to 3 అని. ఓకే మరి ఫిఫ్త్ వన్ నేను చెప్తాను. ఫిఫ్త్ వన్ 14 is equal to 27 minus x. ట్రాన్స్పోజింగ్ ద 27 లెఫ్ట్ సైడ్ కదా రైట్ సైడ్. ఓకే 14 ఇది ఉత్తరకు వస్తే -27 is equal to రిమైన్ నెంబర్ -x. 14 minus 27 is equal to -13 minus x. Minus both are cancelled. Therefore x equal to 13. X will substitute in the problem. Check 14 is equal to 27 minus of x value 13. 14 is equal to 27 plus into minus 13. 14 is equal to 14. Both are equal. Okay now. Next sixth one. All of you writing Nana, don't write mistakes. Sixth one. What is the sixth question? 5 of x plus 4 is equal to 35. Okay. First of all, we multiply that number in the box. Okay. 5 into x. 5x plus 5 4s are 20 is equal to 35. Transposing the 20 left side. Okay. 5x is equal to 35. Transposing this time -20. 5x is equal to 35 minus 20, 15. Therefore, x equal to 15 by 3. 5 1s are 5 3s are. Therefore, x value 3. X value ni మరి ఇందులో ప్రవేశపెడదామని చెక్ రిజల్ట్ కావాలి కదా. 5 of x plus 4 is equal to 35. 5 of x means 3 plus 4 is equal to 35. Totally 3 plus 4 is equal to 7 కదా. Directly into 7 is equal to 35. 5 7s are 35. 35 is equal to 35. Satisfy the problem. Okay నమ్మా ఫాస్ట్ చదువుతాం. మరి లెక్క బాగున్నాయి టైంకి వచ్చేవారు మనకి. నెక్స్ట్ సెవెంత్ వన్ మీరు చేయొచ్చు. -3x = 15 కదా. x = 15 by -3 వస్తుంది. -3 వచ్చినప్పుడు -5 అవుతుంది ఆన్సర్. ఓకే ఎయిత్ వన్ కొంచెం డిఫరెంట్గా ఉందని నేను చెప్తాను. ఫాస్ట్ రాసుకోవాలి. మీకు ఒకవేళ ఫాస్ట్గా సార్ చెప్పేస్తున్నాడు స్క్రీన్ షాట్ తీసుకోండి, లేకపోతే మళ్ళీ ఒకసారి వీడియో చూసుకోండి. ఎయిత్ వన్. What is the eighth question? 5x minus 3 is equal to 3x minus 5.
ట్రాన్స్పోజింగ్ మెథడ్ యూజ్ చేయండి. యూజ్ ద ట్రాన్స్పోజింగ్ మెథడ్. 5x లెఫ్ట్ సైడ్ లోకి 3x తీసుకున్నాను. 3x మైనస్ 3x మైనస్ 5 రిమైన్ నెంబర్. రైట్ సైడ్ లోకి మైనస్ 3 అయితే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 అవుతుంది. చెప్పే కదా క్వాంటిటీ పైన చెప్పే కదా మైనస్ క్వాంటిటీ బికమ్స్ ప్లస్ క్వాంటిటీ అవుతుంది. ఇక్కడ మైనస్ క్వాంటిటీ ఉంది, అవతల వేరేప్పుడు ప్లస్ క్వాంటిటీ అవుతుంది. ఇక్కడ ప్లస్ క్వాంటిటీ ఉంది, ఎవరికి వచ్చినప్పుడు మైనస్ క్వాంటిటీ అయింది. 5x మైనస్ 3x 5x ప్లస్ 3x మైనస్ సబ్ట్రాక్షన్ పోతే 2x రిమైన్ నెంబర్ ఇజ్ ఈక్వల్ టు మైనస్ 5 ప్లస్ 3 is equal to minus 2. Therefore, x equal to minus 2 by 2. 2 to cancel. X equal to minus 1. Check చేయండి. Check the result. 5x minus 3 is equal to 3x minus 5. X value ఎంత రాయండి? 5 half 1 minus 1 minus 3 is equal to 3 half minus 1 minus 5. Multiply చేయండి. 5 1 is 5 minus 5 minus 3 is equal to 3 1 is 3 minus 3 minus 5 minus 3 minus 5 totally minus 8 totally minus 8. Both are cancelled. Therefore x 8 equal to 8. అవునా కాదు? మైనస్ చూపించలేదు కానీ ఇక్కడ వదిలిపెట్టిన ప్రాబ్లం మైనస్ ఎందుకు వాల్యూ చూపించాలండి. ఓకే, నెక్స్ట్ 9th వన్ మీరు చేయండి సేమ్ వాళ్ళగా. 10th వన్ నేను చెప్తాను. 10th వన్ మీరు క్లాస్లో ఉండేది మొత్తం మీకే హోంవర్క్ ఇచ్చేవాళ్ళు కానీ కుదరట్లేదు. 3 half x minus 3 is equal to 5 half 2x plus కొంచెం డిఫరెంట్గా ఉందని చెప్తాను నేను. 9th వన్ ఇప్పుడు మనం 8th మోడల్ ఏదైతే చెప్తామో చెప్పాము సేమ్ అదే మోడల్ చేయండి మీరు. ఓకే చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మల్టిప్లై చేయాలమ్మా లోపల నెంబర్ 3 into x 3x మైనస్ 3 3 జార్ 9 5 into 2 కదా 5 2 జార్ 10x 10x ప్లస్ 5 1 జార్ 5. ఇప్పుడు ట్రాన్స్పోజింగ్ మెథడ్ యూజ్ చేసినప్పుడు 10xని ఇటు లెఫ్ట్ సైడ్ తీసుకురండి. 3x ఇది ప్లస్ క్వాంటిటీ కదా, ఇవతలకు వస్తే ఏమవుతుంది లెఫ్ట్ సైడ్కి వచ్చినప్పుడు మైనస్ 10 క్వాంటిటీ కాబట్టి ఓకే. రిమైన్ నెంబర్ 5 ఈ మైనస్ క్వాంటిటీని రైట్ సైడ్కి పంపించినప్పుడు ప్లస్ 9 ట్రాన్స్పోజింగ్ చేసినప్పుడు 3x మైనస్ 10x అంటే మైనస్ 7x టోటల్లీ చేస్తే 14. Therefore x equal to 14 by minus 7. 7 1 jar 7 2 jar. Minus में minus 5 का अप्लाई जाएगा. x equal to minus 12 2. Check చేద్దాం మరి. Check the result కావాలి మరి. Check. 3 half x minus 3 is equal to 5 half 2x plus 1. Okay, x value 3 half x means minus 2 minus 3 is equal to 5 half 2 half minus 2 plus 1. Okay, minus 2 minus 3 totally minus 5 is equal to 5 2 2s are 4 minus 4 plus 1 3 5s are 15 minus 15 5 half minus 4 నుంచి ప్లస్ 1 పోతే మైనస్ 3 అవుతుంది. therefore minus 15 is equal to minus 15. both are equal. satisfy the problem. x వాల్యూ ఎంత వచ్చింది మనకి -2 వచ్చింది. చూసారమ్మా ఇందులో ఒక వాల్యూ వచ్చినప్పుడు నువ్వు నీకు వచ్చిన ఆన్సర్ రైట్ ఆర్ రాంగ్ అనడానికి చెక్ చేయాలి. మనకి ఒకవేళ ఎగ్జాంపుల్ ఈ క్వశ్చన్ వచ్చినప్పుడు మీరు చెక్ రాయకుండా ఇది మాత్రం 2 మార్క్స్ అడిగినప్పుడు మీరు ఆన్సర్ రాసి చెక్ మర్చిపోతే 1 మార్క్ మిస్ అయిపోద్ది. క్వార్టర్లీలో 4 మార్క్ అడిగినప్పుడు దీనికి 2 మార్క్స్ దీనికి 2 మార్క్స్ ఇలా ఉంటాయి. మార్క్స్ ఎప్పుడైతే ఇలా పంచబడతాడు మ్యాథ్స్లో. కాబట్టి చెక్ అన్నప్పుడు ఖచ్చితంగా చెక్ చేయాల్సిందే. నెక్స్ట్ పేజ్ నెంబర్ 64 యూసెస్ ఆఫ్ ఆల్జీబ్రాయిక్ ఈక్వేషన్స్ ఇన్ సాల్వింగ్ డే టు డే ప్రాబ్లమ్స్. మన నిత్య జీవితంలో ప్రతిరోజు ఎన్నో రకాల సమస్యలను మనం సాల్వ్ చేసుకుంటున్నాం కదా, వాటికి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ ఇచ్చిండు. ఆ క్వశ్చన్కి సంబంధించి ఆన్సర్స్ కూడా ఇచ్చాడు. ఎగ్జాంపుల్ 7 8 9 టర్న్ ద పేజ్. ఎగ్జాంపుల్ 10 ఇవి ఇచ్చినా ఇవి మీరు ఇంటి దగ్గర హోంవర్క్ రోజు ఖచ్చితంగా రాయాలి. మరి మొత్తం ఏం చెప్పాలంటే ఈ ఒక్కొక్క ఎగ్జాంపుల్లో ఒక పీరియడ్ పట్టింది, ఒక 15 minutes పట్టింది. కాబట్టి ఇది సాధ్యమయ్యే పని కాదు. నేను మెయిన్ క్వశ్చన్ చెప్తాను కాబట్టి ఎగ్జాంపుల్స్ వరకు మీరు చేయండి. ఓకే, నెక్స్ట్ ఎక్సర్సైజ్ 3. చాలా రబీట్నా ఎక్సర్సైజ్ 3 స్పూన్ ఇచ్చింది కదా. రైట్ ద ఇన్ఫర్మేషన్ గివెన్
the picture in the form of an equation also find x following. స్పూన్ ఇచ్చింది కదా మరి, ఇలా ఉంది స్పూను. మరి టైం సరిపోదు నేను నీటి గీయటానికి, సరే ఏదో గీసాను. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి 15 సెంటీమీటర్. This is the length of the spoon, total length of the spoon. X value, remain value 11 centimeter. చూడండి దీని అర్థం ఏంటంటే ఒక స్పూన్కి టోటల్ లెంత్ ఏమో 15 సెంటీమీటర్, ఇక్కడ నుంచి ఈ కాడ నుంచి ఇక్కడ వరకు ఉంది 11 సెంటీమీటర్. ఇప్పుడు మన గిన్నె షేప్లో ఉంది కదా, ఈ గిన్నె షేప్లో ఉన్న యొక్క దీని యొక్క లెంత్ ఎంతో కనుక్కోండి. ఓకేనమ్మా, రాసుకోండి. Total length of the spoon, total length of the spoon, total 15 centimeter. ఓకేనమ్మా, మిగతా లెంత్ కనుక్కోవాలి కదా, దీన్ని ఏమంటారు మరి? దీని బ్రెడ్త్ అన్న. Find the x value. Find the x value. ఓకే, ఫస్ట్ మనకి ఏమిచ్చింది? ఈ కాడ కదా, కాడ యొక్క లెంత్ కూడా మనకి ఇచ్చింది. ఇప్పుడు ఏం చేద్దాం? therefore x plus 11 is equal to 15. అంతే కదా, దీని వాల్యూ ఎంత ఉందో మనకి తెలియాలంటే దీన్ని రెండింటి ఎడిషన్ చేస్తే దీని వాల్యూ బయటకు వచ్చింది మనకి, అంటే ఆల్రెడీ ఉంది కాబట్టి అప్పుడు మనం దీని కనుక్కోవడం కూడా ఈజీగా అవుతుంది. therefore x equal to 15 minus 11. x equal to 11. Okay ma, required length of spoon. Okay. Required length of the spoon 4 centimeter. Okay na? వాట్ ప్రాబ్లం ఇంటూ ఇచ్చాము. వెరీ ఇంపార్టెంట్. ఈ ఎక్సైజ్ 3లో ఉన్న ప్రతి క్వశ్చన్ ఇంపార్టెంట్. సరే రేపటి క్లాస్లో మిగతా క్వశ్చన్స్ మనం నేర్చుకుందాము. ఓకేనా, మన 16 క్వశ్చన్స్ ఉన్నాయి. 16 నేనే చెప్తాను, ఇంపార్టెంట్ కాబట్టి మీకు రావు కాబట్టి నేను చెప్తాను. నో ప్రాబ్లం, డోంట్ వరీ. ఇప్పటివరకు చెప్పిన ప్రతి ఒక్కటి కూడా ఖచ్చితంగా హోంవర్క్లో ఉండాలి. ఎగ్జాంపుల్ 7, 8, 9, 10 కావాలనుకున్నా ఖచ్చితంగా ఉండి తీరాలి. పెద్ద క్వశ్చన్స్ అయినా పెద్ద క్వశ్చన్స్ కాబట్టి అని చెప్పి మీరు వదిలిపెట్టదు దయచేసి. ఓకే, మరి ప్రతి ఒక్కటిది హోంవర్క్ రాసి ఫోటో తీసి పెట్టండి. రేపటి క్లాస్లో కలుసుకుందాం మరి. ఓకే, టేక్ కేర్, బాయ్ మేడం.